GR9 తెలుగు టీవీకి స్వాగతం. మీ పార్టీ 5 నెలలు కాలేదు మీరు ఏం చేసినా చెప్తారా జనాన్ని నిలదీశం చేయాలా మీకు కూడా సిగ్గుశరం ఉండాలి మాట్లాడడానికి. ఆయన పోయి ఆడపోయి కొనాల వాట్లు ఇలా మేము చెప్తున్నాం. సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో నువ్వు కొన్నదానికంటే కూడా మేము ధాన్యం సేకరణ 3-2 అంతలు 5 అవ్వాలి. ఎవరికైనా డబ్బులు రాకుంటున్నాయి 3 రోజులు డబ్బులు పడుతున్నాయి కదా 3 రోజులు 4 రోజులు డబ్బులు పడుతున్నాయి. నువ్వు ఉన్నప్పుడు నువ్వు జోగినప్పుడు ఎందుకంటే కింటాలు 10 కిలోలు 11 కిలోలు 12 కిలోలు కట్టింగ్లు ఉండే తాలు పేరు మీద దీని పేరు మీద ఇవాళ ఏంటండి బస్తకు బస్తా అతి తక్కువ వాళ్ళు ఎగవేయకుంటే 2 కిలోలు కొట్టుకుంటున్నాయి. రైతులందరూ హ్యాపీగానే ఉన్నారు. ఆ హ్యాపీనెస్ చూసి రైతుల సంతోషాన్ని చూసి మీకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖాన్ని మీరు ఇలా వెళ్ళబోతుంది. ఇలా సన్నవాళ్ళకు మరి ఏ సన్నా చెప్పిండు సన్నవాళ్ళు వండియాలి సన్నవాళ్ళు వేయాలి దొడ్డు వడ్డీ అవుతుంది మీరు చెప్పినా నేను చెప్పినా అప్పుడు వేసింది నువ్వే దొడ్డు వడ్లు వేసినావు మీ నాయనేమో అందరు సన్నవాళ్ళు ఏమో చెప్పిండి. అలా సన్నవాళ్ళు వేయడానికి మేము బోనస్ సన్నవాళ్ళకి ఇస్తాం ఎందుకు చెప్పినవి అలా మేము దొడ్డు వాళ్ళకి బోనస్ వేయలేదని ఎక్కడ చెప్పలేదు ఏమని ఎక్కడ చెప్పలేదే. ఇవాళ సన్నవాళ్ళకి బోనస్ ఇవ్వడం మొదలు పెట్టుకున్నాం. మేము ఏ పంటకైనా బోనస్ ఇస్తాం అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పినాం. ఏ పంటకు బోనస్ ఇవ్వమని చెప్పలేమే కదా. సన్న వడ్లకు ఇవాళ మేము బోనస్ ఇవ్వడం మొదలు పెడుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తక్కువ శాతం సన్నవడ్లు పడుతుంది. ఎక్కువ శాతం మంది సన్నవరి తింటారు సన్న బియ్యం తింటారు. కాబట్టి సన్నవడ్లను ప్రోత్సహించడానికి ఇవాళ ముందుగా పడిస్తున్నాం. కదా దొడ్డవడ్లకి ఎలా మేము ఎక్కడ చెప్పలేదు కదా. వీళ్ళే గుమ్మడికాయ దొంగంటే బుధారం అనుకుని వీళ్ళే అరుస్తా ఉన్నారు. ఇవాళ రైతు రుణమాఫీ మేము చేస్తామని చెప్పి ఓపెన్ చెప్పినాం. మేము ఇలా మీ తరగతి సన్యాసి మనం చెప్పలే. మేము అయ్యమాదిరి దళిత బంధు అందరికి ఇస్తాం గిరిజన బంధు అందరికి ఇస్తాం 12% రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తాం 12% రిజర్వేషన్ గిరిజనులకు ఇస్తాం. ఎరువు మా వ్యవసాయదారునికి కావాల్సిన ఎరువులని కూడా మేమే ఫ్రీగా చేస్తాం. ఇటువంటి అన్నీ కూడా మేము సన్యాసి మాటలు చెప్పలేము ఎక్కడ కూడా. ఇవాళ కూడా మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఆగస్టు 15 లోపల నేను రైతు బంధు రుణమాఫీ చేయకున్నట్టయితే రైతు రుణమాఫీ చేయనట్టయితే నేను రాజీనామా చేస్తాను చెప్పిన మొగోడా. మీరు ఎప్పుడు ఉంటారా మీరు ఎప్పుడన్నా కళ తీసుకుంటా కళ నరుపుకుంటా అని మీ అయ్యే 100 సార్లు చెప్పింది. ఎన్నిసార్లు నరుపుకుంటారా పొద్దున కూడా చెప్పింది రాత్రి ఉండదు రాత్రి కూడా చెప్పింది పొద్దున ఉండదు. ఆయన దగ్గర పొద్దులు మీరు డూడు బస్సులలో 2 ఉన్నాయి. ఒకటి లంబు జంబుకం ఒకటి ఈ జంబుకం. ఎందుకు పరువు తీసుకుంటారు ఇంకా జనంలా పోయిన పరువు చాలక ఇంటి కూడా మీద ఎలగబెట్టినట్టు సిరిసిల్ల కాన్సెప్ట్ లేదు ఎలగబెట్టినట్టు సిరిసిల్ల నుండి ఏదో అభివృద్ధి చేసినట్టు ఇప్పటికి కూడా ఇంకెందుకే పూర్తి రాయి తీయడు ఇట్లా రాయి ఇచ్చినట్టు దానికి రాష్ట్రం గురించి మాట్లాడతాను. కదా సిరిసిల్లనే ఏం చేసింది లేదు ఆయన. కదా ఎక్కడ వేసిన దొంగలు అక్కడనే ఉన్నది. కదా సిరిసిల్ల రైతుల బతుకులు అక్కడే ఉన్నాయి నేతన్న బతుకులు అక్కడే ఉన్నాయి. బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి గట్ల బతుకులు గట్లనే ఉన్నాయి. ఇలా దళితుల హక్కులనని కాలరాసినావు గిరిజన భూములని లాక్కున్నావు పొడు భూముల పేరు మీద. ఎక్కడ ఏం ఉద్ధరించినట్టు ఇక్కడ ఏదో సిరిసిల్ల జిల్లా ప్రజల యొక్క పోరాట పటిమతోని పోరాట స్ఫూర్తితోని సిరిసిల్ల జిల్లా సాధించుకున్నందుకు దానితో జిల్లాకు రావాల్సిన అభివృద్ధి జిల్లాలో ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతాయో ఆ అభివృద్ధి పనులు జరిగినాయి. కదా జిల్లా అయింది కాబట్టి కలెక్టర్ రావాలి కలెక్టర్కి కావాల్సిన భవనం కావాలి దానికి కావాల్సిన సిబ్బంది వస్తారు. ఓ ఎస్పీ కావాలి దానికి కావాల్సిన సిబ్బంది వస్తారు. ఓ డిఎఫ్ఓ రావాలి సిబ్బంది వస్తారు. ఓ అగ్నిమాపక దళం ఆఫీసర్ రావాలి సిబ్బంది వస్తారు. ఇట్లా వీటి దగ్గర వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టౌన్ కొత్త డెవలప్ అవుతుంది. కదా దాన్ని చూసి నీ మీద బండి కింద